హలో హలో, ఎవరండి? నా పేరు శైలజ అన్న. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఏ ఏరియా అమ్మా? ఇది మ, ఇప్పుడు ఇంతకు ముందు నాచారం ఉండేదన్న. ఇప్పుడు ఈసీఎల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, ఇక్కడ వచ్చినాము. ఉమ్, ఆ, అంటే మాకు ప్రాబ్లం అంటే ఇప్పుడు అది ఊర్లో ఇల్లు ఉందన్న. ఎక్కడమ్మా ఊర్లా? మాది శ్రీశైలం. ఇది హాజీపూర్ ఐడియా ఉందన్న. ఆజ్పూర్ ఐడియా లేదు కానీ నియోజకవర్గం పేరు చెప్పగలరా? అచ్చంపేట అన్న. అచ్చంపేట. ఓకే, రైట్. అచ్చంపేట. అయితే మనకి ఇల్లు జాగున్నదేమో మేము ఎప్పుడంటే నేను చిన్నపిల్లప్పుడు మా నాయన రోడ్డు మీద కొన్నాము. కొన్న తర్వాత ఇప్పుడు కొన్ని రోజులుగా అంతకు ముందు మనకేం ప్రాబ్లం లేకుండా అంత మంచిగానే ఉండే. 10 ఏళ్ల నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండే, బాగానే ఉన్నది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొత్తం అక్కడ ఇక కాంగ్రెస్ నాయకులు అయిపోయి ఇంకా ఈ జాగకి పేపర్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. అంటే అప్పట్లో ఏముండేదంటే ఉత్త పేపర్ రాసి ఇచ్చేది. ఊరు పెద్ద మనుషులు సంతకాలు పెట్టి ఇచ్చిరనమాట. మా అమ్మది అదే ఊరు అడవిల్లని ఇచ్చిరనమాట. ఇప్పుడు మీకు అది మీది కాదు అని దానికి కట్టించుకొని అంటే ఎంత భూమి, ఎంత ఎన్ని వందల గజాలు అది? ఎన్ని వందల గజాలు అది? అది 8 అరలు అన్న. అంటే ఏమన్నా మీకు గజాల లెక్కన తెలుసా ఏమన్నా ఎన్ని వందల గజాలు అయితే? లెక్కన తెలియదు అన్న, అరల లెక్కనే ఉంటది కదా ఊర్లలో. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడు దానికి పేపర్ మీరు కొన్నదా అది, లేకపోతే ఏమన్నా సర్కార్ ఇచ్చిన భూమి కింద ఉండేనా? సర్కార్ది కాదన్న, ఊరిదే. అది ఊరికి అంటే ఊరు మొత్తం ఒక పెద్ద మనిషి దానం ఇచ్చింది అనమాట జాగా. ఒక పని చేద్దామమ్మా, మీ నెంబరు పర్సనల్ గా ఇప్పుడు ఇదే కదా మీ నెంబరు? అవునన్న. ఈ నెంబరు మేము రాసుకుంటాము. మరి మీకు అక్కడ ఎవరు అడ్డుపడతానో, ఎవరు ఏం చేస్తానో దాన్ని మనం అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కావచ్చు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసి అసలు సమస్య ఏందో దాన్ని బట్టి ఇది ఒకసారి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మీకు భూమికి సంబంధించి అక్కడ మీకు అడ్డుపడతాను. అంతే అన్న. అంటే పైసలు కట్టించుకున్నారు, 50,000 కట్టినాము. ఆ పేపర్ రాసి ఇచ్చిర్రు, కానీ ఆ పేపర్ నడవదు అని మళ్ళా తిప్పి మాట్లాడుతారు అనమాట. ఇప్పుడేమో భూమి అమ్మిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ చచ్చిపోయారు. నాకు ఇప్పుడు 30 ఏళ్ళు అన్న. నేను చిన్న పిల్లప్పుడు కొన్నారంటే ఎవరు ఉంటారు చెప్పు, అప్పుడే పెద్ద మనుషులు వాళ్ళు. మీ పేరు? నా పేరు శైలజ అన్న. శైలజ. ఒక్క నిమిషం అమ్మ. ఓకేనా? ఓకే, రైట్ అమ్మా. సరే అన్న. సరే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మ.